ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఇది వరకు మీరేమియు నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగునే మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఏ కుటుంబంలో చూసినా బాధలే, ఎవరి జీవితం చూసినా సంతోషం లేదు, నెమ్మదిని కోల్పోయి దుఃఖంతో జీవిస్తున్నారు. కారణం కుటుంబంలో కొరతలు, అక్కరలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, ఎన్నో శోధనలు, రకరకాల శ్రమలు, సమస్యలు, శత్రు భయాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాలు, విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నాము, ఆత్మీయతలో పడిపోతున్నాము, అనారోగ్యం బాధిస్తుంది, వ్యాపారంలో అభివృద్ధి లేదు, చేసే ఉద్యోగంలో ఆశీర్వాదం లేదు. ప్రియ విశ్వాసి, ఇలా చెబుతూ పోతే మన బాధలకు అంతమంటూ ఉండదేమో కదా. వాటిని తలుచుకుంటూ మన హృదయాన్నంతా దుఃఖంతో నింపుకుంటున్నాము. ఈనాడు లోకంలోని మనుషులను సహాయం అడుగుతున్నాము. వారి వద్ద వీరి వద్ద మన బాధలు, కష్టాలు చెప్పుకొని ఏడుస్తున్నాము. కానీ ఎలాంటి ఫలితం లేదు. వారు సహాయం చెయ్యకపోగా ఏడ్చే మనల్ని చూసి వారు హృదయంలో సంతోషిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులం, విశ్వాసులం, దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాము. కానీ మనలో దేవుని ఆశీర్వాదాలు లేవు, ఆయన దీవెనలు అసలే లేవు. అనగారిన స్థితిలో, బీదరికంలో, ఏమీ లేని వారిమిగా, అవిశ్వాసులంగా, అపనమ్మకస్తులంగా బ్రతుకుతున్నామండి మనము. కారణం, మనం నోరు తెరచి దేవునిని ఏది అడగలేని దౌర్భాగ్యపు స్థితిలో జీవిస్తున్నాము. భక్తులం అని చెప్పుకుంటున్నాము, కానీ దాని శక్తిని అనుభవించలేకపోతున్నాము. ప్రార్థించాలంటే మనసు రాదు, వాక్యాన్ని చదవము, చర్చికి వెళ్ళము, దేవునికి ఇష్టలంగా బ్రతకము. ఇలా ఉంటే మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయా చెప్పండి? ఈ దినమున దేవుడే అంటున్నాడండి, నా పేరట మీరేమియూ అడగడం లేదు, కాబట్టే మీకేమియూ దొరకడం లేదు, దుఃఖిస్తున్నారు, సంతోషం లేని బ్రతుకులను బ్రతుకుతున్నారని దేవుడు ఈ సమయాన మన స్థితిని బయలుపరుస్తున్నాడు. మీరాశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చెయ్యుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చెయ్యుదురు గాని దేవునిని అడగనందువలన మీకేమియూ దొరకదు అని వాక్యం చెబుతుంది. ప్రియ విశ్వాసి, నువ్వు ఎంతవరకు ప్రార్థించకుండా, దేవునిని అడగకుండా లోకం వైపు చూస్తూ నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు లోకం వైపు చూసే అంతవరకు కూడా నీకేమీ దొరకదని, నువ్వేమీ పొందుకోలేవని దేవుడంటున్నాడు. కాబట్టే ప్రియ సహోదరి సహోదరుడా, కఠిన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూసేవారమిగా ఉందామా? ఆయన కార్యాలయందు ఆసక్తి కలిగి బ్రతుకుదామా? ఆయన వాక్యం యందు నిలిచియుండి అడుగుదామా? అడుగుడి మీకివ్వబడును అని దేవుడంటున్నాడు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు యాకోబు గారు రాత్రంతా దేవునితో పెనుగులాడుతూ వచ్చాడు, ఆసక్తితో అడుగుతూ వచ్చాడు. తనకు కావలసింది దేవుని యొద్ద నుండి వచ్చే వరకు ఆ దేవుని పాదాలను విడిచిపెట్టలేదండి. పట్టుదలతో మొరపెట్టాడు, విశ్వాసంతో ప్రార్థించాడు, కేవలం దేవునినే దిక్కుగా, ఆశ్రయంగా చేసుకుని ప్రార్థించినాడు. అద్భుతంగా దేవుని యొద్ద నుండి పొందుకున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతటి ఆసక్తి, ఇంత గొప్ప పట్టుదలతో కూడిన ప్రార్థన మనలో లేదు కాబట్టే దుఃఖంలో జీవిస్తున్నాము, కొరతల మధ్య బ్రతుకుతున్నాము, సంతోషం లేక మన జీవితాలను వెళ్ళబుచ్చుకుంటున్నాము. ఈ సమయమే ప్రార్థించు. నీ ఉద్యోగ విషయమై ప్రార్థించు. ప్రమోషన్, ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్స్, ఇలా నీకేదైతే అవసరమో దానిని అడుగు దేవునిని. వ్యాపారం చేస్తున్నావా? ఏదైనా చేతి పని చేసుకొని జీవితాన్ని గడుపుతున్నావా? అయితే అభివృద్ధి కొరకు ప్రార్థించు. నీ అనారోగ్యం నయం కావాలని ప్రార్థించు. నీ ఆశ ఏంటో, నీ కోరికేంటో, నీ హృదయ వాంఛ ఏమిటో దానిని అడుగు దేవునిని. నీ సంతోషాన్ని సంపూర్ణం చెయ్యగలిగే శక్తి కేవలం నీ దేవునికే ఉంది. ఆయన మాత్రమే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి.
అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తి గలవాడండి మన దేవుడు. నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితులు అన్నీ మారాలంటే నువ్వు తప్పకుండా దేవునికి ప్రార్థించాలి, కన్నీటితో మొరపెట్టాలి. నీకు కావలసింది వచ్చే వరకు దేవుని పాదాలను అస్సలు విడువకు, ప్రార్థన ఆపకు. ఆయన జాలిగల దేవుడు, తన్ను అడుగువారికి శ్రేష్టమైన ఈవులను ఇచ్చే హృదయం గలవాడు. ఈ సమయమే మొరపెట్టు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ కుటుంబంలో ఎన్నో అక్కరలు, ఎన్నెన్నో కొరతలు ఉండొచ్చు, సమస్యలుండొచ్చు, నువ్వు శ్రమల పాలవుతూ ఉండొచ్చు, శత్రు భయాలను కలిగి ఉండొచ్చు. నీ కుటుంబంలో ఆశీర్వాదములు లేవేమో, ఆత్మీయంగా దినదినము అనగారిన స్థితిలో ఉన్నావేమో, విశ్వాసంతో దేవుని జవాబు కొరకు కనిపెట్టలేకపోతున్నావేమో. ఇలా నీ సమస్య ఏదైనా, నీ బాధ ఎలాంటిదైనా ఆ ప్రభు పాదాల వద్దకు వచ్చి నమ్మకంతో ప్రార్థించితే, కన్నీటితో వేడుకుంటే తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. నిన్నటి వరకు, ఇంతవరకు నువ్వు ఏమీ అడగలేదేమో, ఈ క్షణం నుండి, ఈ సమయం నుండి అడుగు. దేవునిని అడిగి పొందుకో. ఆయన మాత్రమే నీకు శ్రేష్టమైనవి ఇస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు అని మీరంటున్నారు. నిజమే దేవా, మేము ఏమీ అడగలేదు, ఏమీ పొందుకోలేదు కాబట్టే ఎంతో దుఃఖంలో జీవిస్తున్నాము దేవా. అనేక అక్కరలు, కొరతల మధ్య నలిగిపోతున్నాము తండ్రి. అయ్యా, మమ్మును మీరు క్షమించండి దేవా. ఇంతవరకు ఏమీ అడగని స్థితిలో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దయచేసి మిమ్మల్ని అడిగే బిడ్డలుగా మమ్మును మార్చండి దేవా. ప్రతి దినము మీకు మొరుపెట్టి మీ పాదాల వద్ద సాగిలపడి మా సమస్యల గురించి, అక్కరల గురించి, కొరతల గురించి, బాధల గురించి కన్నీటితో వేడుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ప్రతి పరిస్థితిలో మీ యొద్ద నుండి సహాయాన్ని పొందుకునే విశ్వాసం నాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడో తండ్రి, జాలిగల దేవుడో తండ్రి, మిమ్మును అడిగే వారికి శ్రేష్టమైన ఈవులనిచ్చే గొప్ప దేవుడో తండ్రి, అద్భుతాలు చేసే శక్తిమంతుడవు తండ్రి, అసాధ్యమైన కార్యములు సాధ్యం చేసే సమర్థుడవు దేవా. అయ్యా, ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా, మీ మీదనే ఆధారపడుతున్నాము తండ్రి. మీకే మొరపెడుతున్నాము. మా మొరలను మీరు ఆలకించండి దేవా. మా ప్రార్థనలకు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. దుష్టి నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుండి విడిపించండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారి జీవితంలో మీరే అద్భుతాలను చెయ్యండి దేవా. ఆశ్చర్య కార్యాలు జరిగించండి దేవా. కృప చూపించండి ప్రవ్వా. ఈ సమయాన బిడ్డలు మిమ్మును అడుగుచుండగా, మీకు మొరపెడుతుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాధారాన్ని కొనసాగిస్తున్న వారిని కూడా మీరు కనికరించండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి గొప్ప ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయాలు చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలకు చక్కటి ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను
బాధలను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు రకరకాల అక్కరలు కొరతలు కలిగి చేసే పనిలో అభివృద్ధి ఆశీర్వాదం లేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. అలాంటి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల ఉద్యోగాలలో, వ్యాపారాలలో, వారి చేతి పనులలో మీరే అద్భుతాన్ని జరిగించండి దేవా. బిడ్డల్ని హెచ్చించండి దేవా. మీరే వారందరినీ గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, వివాహాలు జరగక, సంబంధాలు కుదరక బాధపడుతున్న ప్రతి యవ్వన సహోదరునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. అలాగే పరిచర్య చేస్తున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున వారి పరిచర్య నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు కనికరించండి. అయ్యా, ఈ రీతిగా మీ పరిచర్య చేస్తుండగా ప్రతి ఒక్క శత్రు క్రియల్ని లయపరచండి దేవా. సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయ ఎదుగుదలను, ఆత్మీయ బలాన్ని నీ బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. శరీర కార్యములను విడిచిపెట్టి ఆత్మ కార్యములను జరిగించే వారిగా మీరే వారందరినీ సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే ఆ యొక్క కేసు కొట్టివేసేలాగున నీ బిడ్డలకు మీరే ఘనమైన విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పక్షంలో మీరే న్యాయం జరిగించండి దేవా. ఈనాడు గృహాలు లేవని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. శ్రేష్టమైన గృహాలను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కట్టే వారికి మీ యొక్క జ్ఞానం దయచేయండి. పనివారు నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. గృహ నిర్మాణాల కోసం లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీ సొంత సమయంలో ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు వ్యాపారాలు చేయాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని లోన్స్ కొరకు అప్లై చేస్తుండగా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి. అలాగే దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీయూలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో, మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్న ప్రతి బిడ్డను ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. బిడ్డలు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి, ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి దేవా. మీరే వారిని పోషించమని, అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్యాభర్తల మధ్య సఖ్యతను, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించండి దేవా. వారి మధ్య విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, శ్రమలు, బాధలన్నిటినీ
మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తూ, ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.